అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ పీవైక్యూస్ కంప్లీట్ చేద్దాము. లుక్ అట్ ద ఫస్ట్ మోడల్. ఏమన్నాడు క్వశ్చన్లో, ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఇంక్రీజెస్ ఎట్ ద రేట్ ఆఫ్ 1/√π, అంటే చేంజ్ ఇన్ ఏరియా ఇచ్చాడు. దెన్ ద రేట్ ఇన్ విచ్ పెరిమీటర్ ఆఫ్ ద సర్కిల్ చేంజెస్, అంటే చేంజ్ ఇన్ పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? వెన్ ద పెరిమీటర్ ఈస్ √π యూనిట్స్, పెరిమీటర్ వాల్యూ ఇచ్చాడు. సో సర్కిల్ అన్నాడు కాబట్టి ఫస్ట్ రైట్ ద టూ ఫార్ములాస్. నేను ఇక్కడ సొల్యూషన్ చూపి చెప్తాను, ఫాస్ట్గా అయిపోతుంది. ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి? πr². పెరిమీటర్ అంటే 2πr. అవునా? ఇప్పుడు చేంజ్ ఇన్ ఏరియా అన్నాడుగా. చేంజ్ ఇన్ ఏరియా ఎంత ఇచ్చాడు? 1/√π. ఫస్ట్ ఆ చేంజ్ కావాలి అంటే డిఫరెన్షియేట్ చేయాలిగా. సో a = πr² ని డిఫరెన్షియేట్ చేయండి. a = πr² విత్ రెస్పెక్ట్ టు t చేస్తే ఏమవుతుంది? dA/dt = π is anyways a constant ఇంటూ 2 ఇంటూ ఇదేమవుతుంది? dr/dt. అవునా? అదే ఇక్కడ అయింది చూడండి. dA/dt = 2πr ఇంటూ dr/dt. ఓకే, సారీ ఇక్కడ ఒక r రాయడం మర్చిపోయాను నేను. 2r ఇంటూ dr/dt. ఓకే, నెక్స్ట్ సిమిలర్లీ చేంజ్ ఇన్ పెరిమీటర్ కూడా ఫైండ్ అవుట్ చేయండి. పెరిమీటర్ ఫార్ములా 2πr కదా, సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? 2π ఇంటూ dr/dt. క్లియర్? ఇప్పుడు మనకి వాల్యూస్ ఏమి ఇచ్చాడు? dA/dt ఏమో 1/√π ఇచ్చాడు, అండ్ పెరిమీటర్ ఏమో √π ఇచ్చాడు. పెరిమీటర్ వాల్యూ ఇచ్చాడు p = అంటే నేను డైరెక్ట్గా 2πr = √π యూజ్ చేయొచ్చా? యూజ్ చేస్తే అప్పుడు r = ఏమొస్తుంది నాకు? 1/2√π. ఇప్పుడు దాన్ని నేను ఏరియాలో సబ్స్టిట్యూట్ చేసుకుని ఏం వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను? dp/dt. అంటే ఇక్కడ మనం ఏం చేసాము? ఏరియా ఫార్ములా యూజ్ చేసి dr/dt ఫార్మ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని నేను పెరిమీటర్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాను అనమాట. అండర్స్టూడ్? ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం చూడండి. ద డయామీటర్ అండ్ ఆల్టిట్యూడ్ ఆఫ్ ఎ రైట్ సర్కిల్ కోన్ 10 సెంటీమీటర్ 20 సెంటీమీటర్. డయామీటర్ అంటే d ఇచ్చాడు, ఆల్టిట్యూడ్ అంటే 20 ఇచ్చాడు. అండ్ డయామీటర్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ ద రేట్ ఆఫ్ 2 సెంటీమీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఏం అడిగాడు? ఎట్ వాట్ రేట్ మస్ట్ ఆల్టిట్యూడ్ అంటే హైట్ చేంజ్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఇట్స్ వాల్యూమ్ కాన్స్టెంట్. వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెట్టాలి అంటే హైట్ ఎంత దాంట్లో చేంజ్ అవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి, డిక్రీజ్ అవ్వాలి? ఏ రేట్లో ఇంక్రీజ్ అవ్వాలి, ఏ రేట్లో డిక్రీజ్ అవ్వాలి? దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్ క్వశ్చన్ మనము కాన్సెప్ట్ వీడియోలో కంప్లీట్ చేసింది. ఓకేనా? ఒకసారి అది వినుంటే మీకు కంప్లీట్గా ఈ క్వశ్చన్ కూడా మీకు వచ్చేస్తుంది. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు? ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్, ఏం ఫిగర్ ఇచ్చాడు ఇక్కడ? స్పియర్ ఈజ్ ఇంక్రీజింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 12 సెంటీమీటర్ క్యూబ్ పర్ సెకండ్. అంటే వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఫార్ములా తెలియాలి మీకు. ఫార్ములా ఏంటి? 4/3 πr³. నెక్స్ట్ ఇది ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? ద రేట్ ఆఫ్ ఇంక్రీజ్ ఇన్ సర్ఫేస్ ఏరియా వెన్ ద రేడియస్ ఇస్ 10 సెంటీమీటర్. సో సర్ఫేస్ ఏరియా ఎంత చేంజ్ అవుతుంది వెన్ ఆర్ ఇస్ 10 సెంటీమీటర్? అది అవుతుందని ds/dt వాల్యూ అడుగుతున్నాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? లాస్ట్కి ds/dt. అండర్స్టూడ్? సో ds/dt కావాలి అంటే వాడు ఇచ్చిన వాల్యూస్ని ఫస్ట్ తీసుకోండి. వాల్యూమ్ ఇచ్చాడు అంటే dv/dt ఇచ్చాడు. అవునా? dv/dtని ఫస్ట్ అంటే ఈ వాల్యూమ్ని డిఫరెన్షియేట్ చేసుకుని వాల్యూని అంతా కన్వర్ట్ చేసుకోండి. ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయండి అండ్ సర్ఫేస్ ఏరియాని కూడా డిఫరెన్షియేట్ చేయండి. మనకి 2 వాల్యూస్ వస్తాయి, dv/dt అండ్ ds/dt. ఆల్రెడీ మన dv/dt వాల్యూ ఎంత ఇచ్చాడు? 1200. దాంట్లో ఆర్ వాల్యూ 10 సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఆటోమేటికల్లీ ఏమొచ్చేస్తుంది? ds/dt వాల్యూ. అండర్స్టూడ్? ఈ క్వశ్చన్ చూడండి. if the time period t of a simple pendulum of length L is given by, time period formula వాడే ఇచ్చాడు 2π into √L/g, where g denotes acceleration due to gravity, అంటే అది కాన్స్టెంట్ ఉంటుంది. if the length of the pendulum is increased by 1%, then the approximate change in time period is, లెంత్ ఎంత ఇంక్రీజ్ చేశారంట? 1% అంట. సరే, ఇప్పుడు మనకి ఫార్ములాలో t ఈజ్ ఈక్వల్ టు 2π √L/gలో నేను చేంజ్ తీసుకుంటున్నప్పుడు కాన్స్టెంట్స్ తీసుకోను కదా, అంటే 2π కాన్స్టెంట్, ఈవెన్ g కూడా యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కాబట్టి కాన్స్టెంట్. అంటే ఇండైరెక్ట్ గా రిలేషన్ ఓన్లీ L తోనే ఉంది. L కి పవర్ ఎంత ఉంది? రూట్ ఉంది కాబట్టి నేనేం తీసుకుంటాను? పవర్ 1/2. అవునా? ఇప్పుడు చేంజ్ లో తీసుకోవాలంటే ΔT/t వాల్యూ ఏమవుతుంది? 1/2 ఇంటూ ΔL/L. ఆల్రెడీ తీసుకున్నాం, మనం చేసాం కదా, దాని పవర్ ఇంటూ వాల్యూ అవుతుంది. అవునా? సో ఇప్పుడు మనకి వాల్యూస్ అన్ని ఇచ్చేసాడు. ఇప్పుడు ΔL/L ఎంత ఇచ్చాడు? ఎంత చేంజ్ అవుతుంది అన్నాడు? 1%. అంటే చేంజ్ ఇన్ t అడిగితే ΔT/t = 1/2 ఇంటూ 1%గా, అంటే వాల్యూ ఎంత? 0.5%. కంప్లీట్ అయిపోయింది. అండర్స్టాండ్? అండ్ ఒకటి, మీరు హండ్రెడ్స్ ఆఫ్ పీవైక్యూస్ లేదు అంటే చేస్తూ వెళ్ళారనుకోండి, క్లారిటీ రాదు. కొన్ని సెట్ ఆఫ్ పీవైక్యూస్ ఇంపార్టెంట్ మోడల్స్ తీసుకుని దాన్ని కాన్సెప్షియల్లీ నేర్చుకోవడానికి ట్రై చేయండి.
ఓకేనా? వన్స్ ఆ కాన్సెప్షియల్లీ మీరు క్లియర్ అయ్యారు, ఆ ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏవైతే వచ్చినాయో, మీకు ఆటోమేటికల్లీ దీని నుంచి రిపిటీషన్ చాలా హై వెయిటేజ్ ఉంటుందన్నమాట. అర్థమైందా? డోంట్ కాన్సంట్రేట్ ఆన్ సాల్వింగ్ న్యూమరికల్ లైక్ నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 100s, 200 క్వెషన్స్, 300 క్వెషన్స్ సాల్వ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవద్దు. మీరు కొన్ని సాల్వ్ చేసినా దాన్ని కాన్సెప్షియల్లీ బ్రేక్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ ఆటోమేటికల్లీ మీకు ఈ కాన్సెప్ట్ నెక్స్ట్ క్వెషన్ సాల్వ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండర్స్టాండ్? సో నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వెషన్స్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకేనా? సో చూడండి, ఫస్ట్ క్వెషన్ ఏమన్నాడు, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2k plus 1 into x minus 3 minus k into e power minus x plus 2 e power x is monotonically increasing, continuous గా ఇంక్రీజ్ అవుతూ ఉందంట. దెన్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ k అంటే k వాల్యూ మినిమం ఎంత అవుతుంది అని అడుగుతున్నాడు. ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు, ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ కదా, అంటే ఈ ఫంక్షన్ ఏమవుతుంది, ఎప్పుడు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదా ఉండేది. సో ఫంక్షన్ తీసుకోండి, ఏది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. సో దీన్ని డిఫరెన్షియేట్ చేసుకోండి. డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుంది, 2k plus 1 ఈ x 1 అయిపోతుంది. ఓకే, 3 0 అయిపోతుంది. k e power minus x మళ్ళీ మైనస్ అవుతుంది. ఓకే, నేను సాల్వ్ చేసి చూపిస్తా చూడండి. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తున్నాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు, 2k plus 1 into x minus 3 minus k e power minus x plus 2 e power x. ఇప్పుడు x వాల్యూ ఎంత అవుతుంది, డిఫరెన్షియేట్ చేస్తే 1 కదా. సో 2k plus 1 3 is a constant కాబట్టి ఇక్కడ ఎంత అయింది, 0 అయిపోయింది. రైట్, మైనస్ k కాన్స్టెంట్, ఈ పవర్ మైనస్ ఎక్స్ కి డిఫరెన్షియేట్ చేస్తే ఈ పవర్ మైనస్ ఎక్స్, మళ్ళీ మైనస్ ఎక్స్ ని డిఫరెన్షియేట్ చేస్తే ప్లస్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఐ మీన్ మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 అవుతుంది. అవునా? నెక్స్ట్ ప్లస్ 2 ఈ పవర్ ఎక్స్, మళ్ళీ 2 ఈ పవర్ ఎక్స్ వస్తుంది. ఎనీవేస్ పవర్ లో నెక్స్ట్ కి పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూ అంతా ఏమవుతుంది, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవుతుంది. అదేనా? అదే ఇక్కడ నోట్ డౌన్ చేస్తున్నది. ఇక్కడ కానీ ఈ పవర్ ఎక్స్ ఉంది కదా, ఈ పవర్ ఎక్స్ ని ఇలానే పెట్టి సింప్లిఫై చేయడం కొంచెం కష్టం. అందుకనే మనం ఏం ఎజ్యూమ్ చేసుకోండి, ఈ పవర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ తీసుకోండి. అప్పుడు ఈ పవర్ మైనస్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, 1/t కదా అయ్యేది. అవునా? సో సబ్స్టిట్యూట్ చేసుకోండి మొత్తం వాల్యూస్ ని, ఈ టీని అండ్ 1/tని సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లేస్ లో 1/t, ఈ పవర్ ఎక్స్ ప్లేస్ లో టీ సబ్స్టిట్యూట్ చేసి దాన్ని సాల్వ్ చేసుకుంటూ వస్తే మీకు ఫైనల్ గా క్వాడ్రాటిక్ వాల్యూ వస్తుంది, క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దాన్ని సింప్లిఫై చేసుకుంటే ఏమొచ్చింది ఈక్వేషన్, 2t plus 1 into t plus k గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అదేనా? అంటే క్లియర్లీ టీకే ప్లస్ 1 టీ ప్లస్ కే వాల్యూ ఏమైంది, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కదా. అంటే టీ వాల్యూస్ కూడా ఏమైనా ఇక్కడ గ్రేటర్ దాన్ 0, అంటే కే కూడా ఏంటి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0నే కదా. అంటే మినిమం వాల్యూ కే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ కే హియర్, 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎంత సింపుల్ గా ఉందో. డిఫైన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 1/2 ఇంటూ mod sin x plus x sin x అంట. దానికి మళ్ళీ స్టెప్ వాల్యూ ఉంది. ఇంటర్వెల్స్ ఏమున్నాయి, 0 less than x less than or equal to 2π. అంటే ఈ sin x ఈ ఫంక్షన్ డిఫరెంట్, ఐ మీన్ ఏ ఇంటర్వెల్ లో చెక్ చేసుకోవాలి, నేను 0 to 2π ఇంటర్వెల్ లో చెక్ చేసుకోవాలి. ఆ ఇంటర్వెల్ లో ఇంక్రీజింగ్ అవుతుందా డిక్రీజింగ్ అవుతుందా వెరిఫై చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఫంక్షన్స్ కి ఏం చేస్తాం, ఫస్ట్ డిఫరెన్షియేట్ చేసుకుంటాం కదా. సో డిఫరెన్షియేట్ చేసుకుంటే వాల్యూ ఏమొచ్చింది నాకు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎక్స్ వచ్చింది కదా. ఇప్పుడు ఈ కాస్ ఎక్స్ ని ఈ మొత్తం ఇంటర్వెల్స్ ని బ్రేక్ డౌన్ చేయండి. అంటే ఇప్పుడు 0 to 2π ఇచ్చాడు కదా. సో 0 to 2π ని నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్వెల్స్ గా బ్రేక్ డౌన్ చేశాను. ఫస్ట్ 0 to π/2 అంటే 0 to 90 ఒకటి, 90 to 180 ఒకటి, 180 అంటే 2π, సారీ 180 కదా π. నెక్స్ట్ π నుంచి 2π. ఈ త్రీ ఇంటర్వెల్స్ లో వెరిఫై చేయండి కాస్ వాల్యూ ఏమవుతుందో. ఫస్ట్ ఇంటర్వెల్ లో కాస్ వాల్యూ ఏమైంది, ఇంక్రీజింగ్. సెకండ్ ఇంటర్వెల్ లో డిక్రీజింగ్. తర్వాత థర్డ్ ఇంటర్వెల్ లో ఏమైంది, కాన్స్టెంట్ గా ఉంది. అంటే ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత డిక్రీజ్ అవుతుంది. సో దాన్ని బట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇంక్రీజింగ్ 0 to π/2 అండ్ డిక్రీజింగ్ ఇన్ π/2 to π. అదైనా క్లియర్ గా ఒకటే నార్మల్ ఒకటే ఇంటర్వెల్ తీసుకుని వెరిఫై చేయొద్దు, దాన్ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని అప్పుడు వెరిఫై చేయండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. For what value of a the function x cube minus x cube plus 4ax square plus 2x minus 5 is decreasing for every x value అన్నాడు. అంటే డిక్రీజ్ అవుతుంది అన్నాడు. అంటే వాల్యూ ఏం తీసుకోవాలి, నేను ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లెస్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ కంప్లీట్ ఈ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాదు.
అంటే ఫస్ట్ దీన్ని డిఫరెన్షియేట్ చేయాలిగా. డిఫరెన్షియేట్ చేస్తే ఏమవుతుంది? -3x² + 8ax + 2 ఏమైంది? <0 సో ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ అయినా <0 ఉంటే మీనింగ్ ఏంటి? ఈ x² కోఎఫిషియంట్ ఏమో <0 ఉండాలి అండ్ డిస్క్రిమినెంట్ ఏమో <0 ఉండాలిగా. సో ఫస్ట్ ఏమొచ్చింది నాకు? -3 వచ్చింది x² కోఎఫిషియంట్. సో ఫస్ట్ కండిషన్ ఈజ్ సాటిస్ఫైడ్. సెకండ్ కండిషన్ ఏమవ్వాలి? డిస్క్రిమినెంట్ <0 అవ్వాలి. డిస్క్రిమినెంట్ అంటే ఏంటి? b² - 4ac. సో వాల్యూ చూడండి, ఇక్కడ b వాల్యూ ఎంత ఉంది? 8a ఉంది. a వాల్యూ ఎంత ఉంది? -3 ఉంది. c వాల్యూ ఎంత ఉంది? 2 ఉంది. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది? ఇక్కడ చూడండి, 64a² + 24 ఏమొచ్చింది? 64a² + 24. ఈ డిస్క్రిమినెంట్ ఏమవ్వాలి? <0 అవ్వాలి. బట్ ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా నెగటివ్ సైన్ ఉందా? ఇదేమో స్క్వేర్ ఉంది. ఎక్కడైనా నెగటివ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయా? నో. ఇప్పుడు కింద ఉన్న ఆప్షన్స్ అన్ని వెరిఫై చేసుకోండి. సో ఆప్షన్స్ ని బట్టి దెర్ ఇస్ నో వాల్యూ విచ్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. అర్థమైనా? సో సింపుల్. వాడు ఏమన్నాడు? డిక్రీజింగ్ అన్నాడు కాబట్టి f' < 0. దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుని క్వాడ్రాటిక్ పాలినామియల్ కండిషన్స్ అప్లై చేసి విల్ గెట్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ f(x) = x³ + x² + bx + 5 sin x² ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. ఇంక్రీజింగ్ ఫంక్షన్ అంటే ఎలా తీసుకుంటా నేను? f' < 0. సో అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే నా వాల్యూ ఏమవ్వాలి? < 0 అవ్వాలి. అవునా? సో ఇప్పుడు ఏదైనా పాలినామియల్ ఫంక్షన్ < 0 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవ్వాలి? డిస్క్రిమినెంట్ వాల్యూ ఏమో < 0 అవ్వాలి అండ్ x² కోఎఫిషియంట్, లీడింగ్ కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది <0 అవ్వాలి. సో కండిషన్ తీసుకోండి, డిస్క్రిమినెంట్ వాల్యూ ఎలా వచ్చింది నాకు? < 0. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఆన్సర్ ఏమొచ్చింది? a² - 3b + 15 ఈజ్ < 0. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమైంది ఎంత ఈజీగా ఉన్నాయో? జస్ట్ ఇంక్రీజింగ్ అయితే < తీసుకుంటాం, డిక్రీజింగ్ అంటే < 0 తీసుకుని f' ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసి దాన్ని ఇన్ఈక్వాలిటీకి ఈక్వల్ చేసుకుని అప్రోప్రియేట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉంది కదా, క్వాడ్రాటిక్ పాలినామియల్స్, ఆ కాన్సెప్ట్ అప్లై చేసి సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి, ఆల్రెడీ మనం కాన్సెప్ట్ వీడియోలో కవర్ చేసాము. ఇన్ ది ఇంటర్వెల్ 7 to infinity f(x) = mod 5x - 5 + 2 into mod x - 7. అది ఇంక్రీజింగ్ గా డిక్రీజింగ్ గా చెప్పాలి. ఇప్పుడు ఇంటర్వెల్ బట్టి మనం తీసుకుంటాం మోడ్ వాల్యూస్. 7, కాబట్టి ఇది పాజిటివ్ ఇంటర్వెల్. సో వీ నీడ్ టు టేక్ ద మోడ్ వాల్యూ పాజిటివ్. అంటే mod x - 5 + x - 5 అవుతుంది. ఈవెన్ 2 into mod x - 7 కూడా +2 into x - 7 అవుతుంది. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఏమొచ్చింది? f(x) వాల్యూ 3x - 19. దాని నుంచి f' ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వచ్చింది? 3. ఇది <0 వచ్చింది కాబట్టి ఫంక్షన్ ఏముంటుంది? ఎప్పుడు ఇంక్రీజింగ్ అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ f లిమిట్స్ ఏమి ఇచ్చాడు? r + 2r అంటే పాజిటివ్ r ఉంది. రియల్ నెంబర్స్, ఓన్లీ పాజిటివ్ రియల్ నెంబర్స్ మాత్రమే డొమైన్ లో ఉన్నాయి. ఈజ్ అన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్ సచ్ దట్ f(x) < 0 ఫర్ ఆల్ x అంట. ఇప్పుడు ఇఫ్ లిమిట్ x to infinity, వాళ్ళు ఏమడుగుతున్నాడు? f(9x / f(3x) = 1 అయితే f(6x / f(3x) వాల్యూ ఎంత అవుతుంది అంటున్నాడు. కన్ఫ్యూజింగ్ గా ఉంది కదా? లెట్ us బ్రేక్ ఇట్ డౌన్. సో నాకు ఇక్కడ బ్రేక్ డౌన్ చేయని ఏమి ఉన్నాయి? 3x ఉంది, 9x ఉంది, 6x ఉంది. మళ్ళీ ఇక్కడ 3x వచ్చింది అంటే 3 ఉన్నాయి. 3x, 6x, 9x. ఈ మూడింటికి రిలేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మనము? 3x is less than 6x is less than 9x. రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చా? ఇప్పుడు ఫంక్షన్ అప్లై చేయండి మొత్తం అన్ని వైపులా. ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతుంది? f(3x) is less than or equal to f(6x) is less than or equal to f(9x) అవుతుందా? ఓకే. ఇప్పుడు నాకు 9x/3x కావాలి అండ్ 6x/3x కావాలి. అంటే దీన్ని 3x తో డివైడ్ చేయాలి, దీన్ని 3x తో డివైడ్ చేయాలి. అంటే ఈక్వేషన్ మొత్తాన్ని, ఇన్ఈక్వాలిటీ మొత్తాన్ని దేంతో డివైడ్ చేసుకోవచ్చు? f(3x) తో డివైడ్ చేస్తే f(3x/f(3x) 1 less than or equal to f(6x) బై ఏమవుతుంది? f(3x) less than or equal to ఇక్కడ ఎంత అయింది? f(9x/f(3x). ఆల్రెడీ క్వశ్చన్ లో చూడండి, f(9x/f(3x) ఎంత ఇచ్చాడు? 1. అంటే దీని ప్లేస్ లో కూడా నేనేం రాయొచ్చు? 1 రాయొచ్చు. f(6x/f(3x). దీని ప్లేస్ లో నేనేం రాస్తాను? 1. చూడండి, ఇది మధ్యలో ఉంది, ఇటు లిమిట్స్ 1 వచ్చాయి. అంటే స్క్వీజ్ థియరమ్ ఏం చెప్తుంది? దీని లిమిట్ కూడా ఏమవుతుంది? ఆటోమేటికల్లీ 1. సో పాసిబుల్ వాల్యూస్ ఏంటి? 1 అన్నమాట. అండర్స్టాండ్? నెక్స్ట్ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ చూడండి.
differentials, linear approximation and error approximation. Okay na? So first question, y is equal to 5x square plus 6x plus 6. x వాల్యూ ఇచ్చాడు, డెల్టా x వాల్యూ కూడా ఇచ్చాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు? dy వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు dy ఫార్ములా ఏంటి? f డాష్ ఆఫ్ x ఇంటూ dx. సింపుల్గా ఈ ఫంక్షన్ ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి, అప్పుడు f డాష్ ఆఫ్ x వస్తుంది, దాన్ని dx తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? dx వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.001. సింపుల్గా సాల్వ్ చేస్తే you'll get the answer as 0.026. Next similar question, if the radius of a sphere is measured as 9 cm, అంటే r వాల్యూ ఎంత ఇచ్చాడు? 9 cm. ఎర్రర్ కూడా ఇచ్చాడు 0.03. ఓకేనా? అంటే డెల్టా r ఆర్ dr వాల్యూ ఎంత ఇచ్చాడు? 0.03. దెన్ ద అప్రాక్సిమేట్ ఎర్రర్ ఇన్ క్యాల్కులేటింగ్ ఇట్ సర్ఫేస్ ఏరియా. సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 4/r² కదా. దాన్ని వాల్యూని మనం అప్రాక్సిమేట్ ఎర్రర్ ఫార్ములా ఏమవుతుంది అప్పుడు? ds is equal to డిఫరెన్షియేట్ అంటే ఈ వాల్యూ డిఫరెన్షియేటెడ్ వాల్యూ ఇంటూ dr. ఇంకొచ్చేసినట్టే కదా. సింపుల్గా ఏం చేస్తాం? ఈ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేసుకుంటాము, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, యూ గెట్ ద ఆన్సర్. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం కాన్సెప్ట్ వీడియోలో కంప్లీట్ చేసాం చూడండి. ఇఫ్ ద ఎర్రర్ కమిటెడ్ ఇన్ మెజరింగ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 0.05%, అంటే డెల్టా ఆర్ ఇచ్చాడు. దెన్ ద కరెస్పాండింగ్ ఎర్రర్ ఇన్ క్యాల్కులేటింగ్ ది ఏరియా వుడ్ బి. ఏరియాలో ఎర్రర్ ఎంత అవుతుంది అన్నాడు. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఫార్ములా πr². అవునా? దాన్ని డిఫరెన్షియేట్ చేసుకుంటే ఏమవుతుంది? dA/a ఈక్వల్ టు 2 ఇంటూ dr/r. సో ఆటోమేటికలీ నాకు ఎర్రర్ ఇన్ r ఇచ్చాడుగా, అంటే వాల్యూ ఏమవుతుంది? 2 ఇంటూ 0.05%, విచ్ ఇస్ 0.1%. అండర్స్టూడ్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇంపార్టెంట్ మోడల్. ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు 1.01 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ 1.01 హోల్ పవర్ 3/2 ప్లస్ 5 వాల్యూ ఎంత అవుతుంది అన్నాడు. ఇక్కడ మనకు ఒక ఈక్వేషన్ ఫార్మాట్లో ఇవ్వలేదు, బట్ దీన్ని మనం ఈక్వేషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసుకుందాం. లెట్స్ సే ఇప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 1.01 తీసుకున్నాం అనుకోండి. దీన్ని ఎలా కన్వర్ట్ చేయొచ్చు? 1 ప్లస్ 0.01 గా మార్చొచ్చా? అంటే ఇదేంటి? నాకు చేంజ్ ఎర్రర్ అనమాట. దీన్ని h అనుకుందాం. లెట్స్ సే పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఫంక్షన్ ఏమవుతుంది చెప్పండి? x ఈజ్ ఈక్వల్ టు 1.01 అంటే ఇది x³ అవుతుంది ప్లస్ 2 ఇంటూ 1.01 x అనుకున్నా, అంటే x పవర్ 3/2 అవుతుంది ప్లస్ 5. ఇది నా ఈక్వేషన్ అవుతుందా లేదా? దీని నుంచి f డాష్ ఆఫ్ x ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 3x² ప్లస్ 2 ఇంటూ 3/2 ఇంటూ x పవర్ 3/2 మైనస్ 1, అంటే ఇది ఎంత అవుతుంది? 1/2. 5 ఎలాగో 0. ఇప్పుడు ఈ 2 క్యాన్సిల్ అయితే 3x² ప్లస్ 3 ఇంటూ x పవర్ 1/2నే కదా. అవునా? ఇది నా f డాష్ ఆఫ్ x. ఇప్పుడు ఫార్ములా చూడండి, లీనియర్ అప్రాక్సిమేషన్స్ కి ఫార్ములా ఏమవుతుంది? f ఆఫ్ 1 ప్లస్ h ఫార్మాట్లో ఉంటే దాని వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది? f ఆఫ్ 1 ప్లస్ f డాష్ ఆఫ్ 1 ప్లస్ h. అంటే ఈ 1 ప్లేస్లో ఏదైనా నెంబర్ ఉండొచ్చు, అంటే ఇప్పుడు 8 ఉండొచ్చు, 9 ఉండొచ్చు, అంటే అది ప్లస్ దాని అప్రాక్సిమేట్ వాల్యూ, ఎర్రర్ వాల్యూ. అర్థమవుతుందా? ఇప్పుడు నాకు f ఆఫ్ x తెలుసు, f డాష్ ఆఫ్ x తెలుసు. సిమిలర్లీ నేను ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఇలాగ x ప్లేస్లో 1 ఉంది కాబట్టి దాని ప్లేస్లో f ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేస్తాను, తర్వాత f డాష్ ఆఫ్ 1 ఫైండ్ అవుట్ చేస్తాను. h వాల్యూ ఆల్రెడీ నోన్ వాల్యూ పక్కన రాసుకున్నాక ఎంత వచ్చింది నాకు? 0.01. ఆ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు ఎంత వచ్చింది? అప్రాక్సిమేషన్ 8.06. మళ్ళీ సిమిలర్ మోడల్ చూడండి. ద అప్రాక్సిమేట్ వాల్యూ ఆఫ్ 8.01 పవర్ 4/3 ప్లస్ 8.01 పవర్ 2 అప్ టు 3 డెసిమల్ ప్లేస్ అడిగాడు. సో ఇందాక చేసినట్టే అప్రాక్సిమేట్ వాల్యూ కదా, అంటే దీన్ని ఫస్ట్ ఈక్వేషన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయండి. ఇప్పుడు 8.01ని సమ్ ఎక్స్ వాల్యూ అనుకుంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది నాకు? ఎక్స్ పవర్ 4/3 ప్లస్ ఎక్స్ పవర్ 2. ఇది కదా నా ఫంక్షన్. ఇప్పుడు ఎక్స్ వాల్యూని 8 అనుకుందాం. ఓకేనా? అప్పుడు డెల్టా ఎక్స్ వాల్యూ ఎంత అవుతుంది? 8.01 మైనస్ 8, విచ్ ఇస్ 0.01. అవునా? సో దీన్ని డిఫరెన్షియేట్ చేసి పక్కన పెట్టుకోండి. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 4/3 ఇంటూ ఎక్స్ బార్ 4/3 మైనస్ 1 ఇస్ 1/3 ప్లస్ ఇది 2x అవుతుంది. ఇది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఈ 2 వాల్యూస్ కావాలి మనకి. నెక్స్ట్ ఏం చేస్తాం? డైరెక్ట్గా ఫార్ములా సబ్స్టిట్యూషన్. సింపుల్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డెల్టా ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డెల్టా ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తెలుసు, డెల్టా ఎక్స్ కూడా తెలుసు. అర్థమవుతుందా? డైరెక్ట్గా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకుని ఎఫ్ ఆఫ్ ఇప్పుడు ఎక్స్ అంటే ఏంటి? 8 కదా. సింపుల్గా ఏం చేస్తాము? ఎక్స్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేసుకుని వాల్యూస్ని వెరిఫై చేస్తాం. 3 డెసిమల్ ప్లేస్ అడిగాడు కాబట్టి ఏమవుతుంది? 18.667, అంటే 3 ప్లేసెస్ వరకు దాన్ని సాల్వ్ చేయాలన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్.
An equilateral triangle is of a side 10 units. Equilateral triangle and all the sides equal kada, side ichcha 10 units. In measuring side, if an error is 0.05 unit is made, ante side lo error ichchadu delta s value, then the percentage error in the area of the triangle enta annadu. Area of the triangle, equilateral triangle formula enti √3/4 a square kada, a plus lo ikkada s vachindi ante, ante formula enti √3/4 s square. ఎర్రర్ ఇన్ ఏ అంటే ఏమవుతుంది, పవర్ మల్టిప్లై చేసుకుంటాం కదా, అంటే 2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎస్ఏ అవుతుంది కదా, బికాస్ ఇక్కడ √3/4 అలాగా కాన్స్టెంట్ ఎస్ స్క్వేర్ ఉంది. దీని ఎర్రర్ ఏదో చేస్తాము 2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎస్ఏగా చేసేది, ఎర్రర్ ఇన్ ఎస్ చేస్తాం. అంటే ఏమవుతుంది ఇక్కడ నాకు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2 ఇన్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఎర్రర్ వాల్యూ ఇచ్చాడు 0.05 యూనిట్స్ ఇచ్చాడు, పర్సెంటేజ్ ఇవ్వలేదు. అర్థమవుతుందా? అంటే ఇది 2 ఇంటూ ఎర్రర్ ఇన్ ఎస్ అంటే ఏం చేస్తాము 0.05, దేంట్లో వచ్చింది ఎర్రర్, ఇది 10 యూనిట్స్ లో కదా, దీన్ని పర్సెంటేజ్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది 0 0 క్యాన్సిల్. సో 2 ఇంటూ 0.05 ఇంటూ 10 ఏమవుతుంది 0.5, అంటే వాల్యూ ఎంత ఫైనల్ గా నాకు 1%. నెక్స్ట్ మోడల్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ బేస్డ్ అన్నమాట. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, if the slope of a tangent to the curve at 2,14 is 21 అంట, స్లోప్ ఇచ్చేసాడు అదేనా, దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి వాల్యూస్ ఏమవుతాయి అంటున్నాడు. ఫస్ట్ థింగ్ వాటిని వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి కదా. లెట్స్ ఇప్పుడు y ఈక్వల్ టు ఏముంది ax క్యూబ్ ప్లస్ bx ప్లస్ 4 ఇచ్చాడు, అవునా. ఇప్పుడు ఇప్పుడు y వాల్యూ కదా ఇది, అంటే ఈ ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 0.2,14 అంటే మీనింగ్ ఏంటి, ఎక్స్ ప్లేస్ లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏం రావాలి 14 రావాలిగా, అంటే y వాల్యూ 14 అవ్వాలా. సో చేయండి 2 సబ్స్టిట్యూట్ చేస్తే a ఇంటూ 2q ప్లస్ b ఇంటూ 2 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఎంత అవ్వాలి 14ఏగా, అదేగా వాడు ఇచ్చింది. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమవుతుంది 8a ప్లస్ 2b ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది 10. దీని నుంచి 2 కామన్ తీసుకుంటే ఏమవుతుంది 4a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 5. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చింది. అర్థమవుతుందా? నెక్స్ట్ ఏమన్నాడు, స్లోప్ వాల్యూ 21 ఇచ్చాడు. స్లోప్ అంటే మీనింగ్ ఏంటి, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఫస్ట్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఫైండ్ అవుట్ చేయండి. ఎంత అవుతుంది 3ax² ప్లస్ bనే కదా, అవునా. దీంట్లో 2 సబ్స్టిట్యూట్ చేయండి. 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ లో వాల్యూ ఎంత అవుతుందంటే 21 అవుతుందంట. 2 సబ్స్టిట్యూట్ చేస్తే 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు ఎంత 21. అంటే ఫైనల్ ఈక్వేషన్ ఏమవుతుంది ఇక్కడ 12a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 21 కదా. సో ఇది నాకు సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. అర్థమైందా? వాడు ఇచ్చిన 2 కండిషన్స్ నుంచి 2 ఈక్వేషన్స్ ని ఎస్టాబ్లిష్ చేసా. ఈ 2 ఈక్వేషన్స్ ని సాల్వ్ చేసాం అనుకోండి, you'll get the values. సింపుల్. ఈ క్వశ్చన్ చూడండి, ఏమన్నాడు, ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ ఎట్ 1,2 టు ద కర్వ్ x ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఇచ్చాడు, y ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఇచ్చాడు. స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. స్లోప్ అంటే మనకి వాల్యూ ఏం కావాలి dy/dx కావాలి, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ t ఉంది కాబట్టి సింపుల్ గా dy/dtని అండ్ dx/dtని డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఎలాగో dt క్యాన్సిల్ అయిపోయి నాకు ఏమొస్తుంది dy/dx వస్తుంది. అంటే ఏం చేయాలి, ఈ x ఇన్ టర్మ్స్ ఆఫ్ t ని విత్ రెస్పెక్ట్ టు t చేయాలి. అంటే x ఈజ్ ఈక్వల్ టు t స్క్వేర్ మైనస్ 7t ప్లస్ 7 ఉంది కదా, డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు t. అప్పుడు ఏమవుతుంది dx/dt ఈజ్ ఈక్వల్ టు 2t మైనస్ 7. ఎట్ పాయింట్ ఎంత ఇచ్చాడు 1,2 కదా. సో తర్వాత దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ dx/dt వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. సరే ఓకే, పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసేయండి. సిమిలర్లీ ఏంటి y ఈజ్ ఈక్వల్ టు ఫంక్షన్ ఉంది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ t, దాని నుంచి dy/dt ఫైండ్ అవుట్ చేసి వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ నాకు కావాల్సింది ఏంటి, జస్ట్ dy/dx వాల్యూ కావాలి. ఈ రెండింటిని డివైడ్ చేసుకుంటే ఐల్ గెట్ ద. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది, ఇక్కడ పాయింట్ 1,2 ఇచ్చాడు. అర్థమైందా? టాంజెంట్ మీద ఉన్న పాయింట్, ఈ రెండింటికి ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్ కాదుగా, ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి ఇంటర్సెక్షన్ పాయింట్. కాబట్టి ఇంటర్సెక్షన్ పాయింట్ షార్ట్ కట్ లో ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, లెట్స్ సే ఇప్పుడు ఫస్ట్ ఈక్వేషన్ 1 కి ఈక్వల్ చేయండి, సెకండ్ ఈక్వేషన్ 2 కి ఈక్వల్ చేయండి. ఓకేనా? ఎక్స్ అండ్ వై పాయింట్స్ కదా, ఇది ఎక్స్ పాయింట్ ఏమో దీనికి, వై పాయింట్ ఏమో దీనికి ఈక్వల్ చేయండి. ఇప్పుడు ఎక్స్ పాయింట్ ని ఫస్ట్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే వాడికి వాల్యూస్ ఏమొచ్చినాయి 1 or 6 వచ్చినాయి. అర్థమైందా? ఇప్పుడు ఈ 2 పాయింట్స్ లో ఒక్కొక్క దాన్ని సెకండ్ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని చెక్ చేయండి. LHS ఈక్వల్స్ టు RHS వస్తుందా లేదా. ఓకేనా? ఎక్కడ వచ్చింది అక్కడ
6 దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది 2. అంటే ఏ పాయింట్ సాటిస్ఫై చేస్తుంది ఇక్కడ 6 అనే పాయింట్ సాటిస్ఫై చేస్తుంది టీ వాల్యూ. ఆ 6ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకోవాలి బికాస్ ఇక్కడ dx/dt ఇన్ టర్మ్స్ ఆఫ్ టీ ఉంది కదా. సో టీ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేసుకుంటాను 6 సబ్స్టిట్యూట్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది 12 మైనస్ 7. 12 మైనస్ 7 ఎంత అవుతుంది 5. సిమిలర్లీ dy/dt కూడా ఫైండ్ అవుట్ చేసి డివైడ్ చేయాలి. ఓకేనా, ఈ స్టెప్ చేయడం మర్చిపోద్దు. సో ఈ పీవైక్యూస్తో ఐ హోప్ మీ కాన్సెప్ట్ అప్లికేషన్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ప్రో బుక్ పర్చేస్ చేశారో కంప్లీట్ ఆల్ ద క్వశ్చన్స్ గివెన్ దేర్ బికాస్ అవన్నీ చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. అర్థమైనా, చిన్న మైనర్ చేంజెస్తో మీకు క్వశ్చన్స్ ఉంటాయి, అందుకని మీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చాం. సో ఎవరైతే తీసుకోలేదో దే కెన్ ప్రాక్టీస్ ఫ్రమ్ ద బుక్స్ ఆల్సో. ఈ మోడల్ క్వశ్చన్స్ అన్నిటిని మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి అనే ట్రాప్లో మాత్రం వెళ్ళద్దు. ఉన్న లిమిటెడ్ టైంలో పిక్ ద లిమిటెడ్ క్వశ్చన్స్. అర్థమైనా, ఆ లిమిటెడ్ క్వశ్చన్స్ని కాన్సెప్షువల్లీ బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మాత్రమే మనకి చాలా స్కోప్ ఉంటుందన్నమాట. బికాజ్ మనకి ఎంసెట్లో రిపీటెడ్ కాన్సెప్ట్స్ వస్తాయి 70%. అవి ఏ కాన్సెప్ట్స్ రిపీట్ వస్తాయో అవి చేసుకున్నాం అనుకోండి మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఉన్న లిమిటెడ్ టైంలో మనం మొత్తం సముద్రాన్ని అయితే ఈదలేం కదా. బట్ మనం కొన్ని లిమిటెడ్ కాన్సెప్ట్స్తో ఉన్న క్వశ్చన్స్ని అయితే కంప్లీట్ చేయగలం ఇన్ డెప్త్ కాన్సెప్ట్స్తో. అర్థమైందా? సో ఇవన్నీ కంప్లీట్ చేయండి. అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ దీంతో కంప్లీట్ అయిపోతుంది.